హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిర్జా హోమ్ మేడ్ రెసిపీస్ అండి. ఈరోజు సండే స్పెషల్ నేను ప్రిపేర్ చేయబోతున్నాను. చూడండి, చికెన్ బిర్యానీ చేస్తున్నాను అండి. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసి నేర్చుకుందామా. ఫస్ట్ ఒక హాఫ్ కిలో చికెన్ని నేను బాగా కడిగి పసుపు సాల్ట్ వేసేసి బాగా కడిగానండి. నెక్స్ట్ ఇందులో మ్యారినేట్ చేయడానికి ఇందులో పెరుగు, నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు. కావాలని ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ అయ్యేంత వరకు, అంటే బాగా నానబెట్టాలండి. హాఫ్ అన్ అవర్ వరకు ఇందులో కడిగి పెట్టిన చికెన్లో వచ్చేసి ఇప్పుడు పెరుగు, అల్లం పేస్టు, కారం, పసుపు, సాల్ట్, నెక్స్ట్ ధనియా పౌడర్, నెక్స్ట్ హోమ్ మేడ్ గరం మసాలా అండి. నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యాగ్నేట్ చేద్దాం. ఇందులో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేద్దామండి. లెమన్ కూడా వేసుకోవచ్చు, లెమన్ లేదు ఇంట్లో స్కిప్ చేసుకోవచ్చు, ఉంటే వేసుకోవచ్చు. చూడండి, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పౌడర్ వచ్చేసి గరం మసాలా, ఒక స్పూన్ ఆయిల్ ఇవన్నీ వేసి మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా. ఇదంతా వచ్చేసి ఒక హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టాలండి. చూడండి, ఒక మిక్సీ తీసు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా ఒక కట్ట, కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి 4-5 పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్స్ చేసేసి గ్రైండ్ చేసుకొని, ఇది చికెన్ బిర్యానీ చేసేటప్పుడు ఇది వేస్ట్ చేస్తానండి. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి వేస్తే బిర్యానీకి బాగా టేస్ట్ వస్తుందండి. కొంచెం 2 టేబుల్ స్పూన్ల నెయ్యి. ఇందులో చెక్క, లవంగా చూడండి ఇవి వేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులో చెక్క, లవంగాలు, బిర్యానీ పువ్వు, నెక్స్ట్ బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేయవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ వేసి బాగా వేగనివ్వాలి. ఆనియన్స్ వచ్చేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. ఆనియన్స్ తొందరగా వేగాలంటే దానిలో కొంచెం సాల్ట్ వేసి వేగనిస్తే తొందరగా ఫ్రై అవుతుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదండి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించాలి. దీనిలో నేను కొంచెం పుదీనా వేసి మిక్స్ చేసానండి, అందువల్ల కొంచెం బ్లాక్ అనిపిస్తుంది.
ఇప్పుడు అల్లం బాగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది కదండి, అంతవరకు బాగా వేయించండి. మంచి అరోమా వస్తుంది, ఎందుకంటే దానికి కొంచెం పుదీనా కూడా మిక్స్ చేశాను. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసాను. ఇది కూడా వేసి బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో పసుపు, వేద్దాం. ఇప్పుడు బాగా వేయించేసి ఇందులో నేను కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కలిపి మిక్సీ పెట్టానండి. దానిలో వేసేసి ఒక 5 నిమిషాలు అలా వేగనిద్దాం. ఈ పుదీనా, కొత్తిమీర పేస్ట్ వచ్చేసి ఇది కానీ వేసామంటే బిర్యానీలో చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, వేసాం కదా పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసి ఇందులో మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఫ్రై చేసి అది బాగా వేగిన తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసి కొంచెం సేపు ఉడకనిచ్చేసి మొత్తం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇందులో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి. నేను ఇప్పుడు ఆనియన్స్, టమాటో వేసాను కదా, దాంతోపాటు 2 పీసెస్ స్లైసెస్ వచ్చేసి పచ్చిమిర్చి వేసండి. దీనిలోనే వేసాను కాబట్టి మళ్ళీ చికెన్లో కూడా కారం వేసాను కదా, మళ్ళీ స్పైసీ ఎక్కువ అంత పిల్లలు తినేది. కారం కాబట్టి మళ్ళీ వేస్తాను. చికెన్ వచ్చేసి 1/2 అవర్ బిఫోర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ చికెన్ వచ్చేసి మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వచ్చేసి పుదీనా, కొత్తిమీర పేస్ట్లో వేయాలి. వేసేసి ఒక 5 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోనే అంటే బియ్యం వేసి కొంచెం బాగా చికెన్ బాగా కొంచెం ఉడికిన తర్వాత ఇందులో బియ్యం వేసి నానబెట్టుకున్న రైస్ని వేసేసుకొని ఒక 1/2 అవర్ వచ్చేసి సిమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వాలండి. కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అందులో వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా చికెన్ ఉడికించాం కదండి. ఇందులో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి మళ్ళీ బాగా కలపాలి. చూడండి, బియ్యం నానబెట్టిన రైస్ని ఇందులో వేద్దాం. నేనైతే మెజర్మెంట్ ఏం తీసుకోలేదండి, ఎందుకంటే చేస్తూ ఉంటే అలవాటు అయిపోయింది కదా. నేను 1/2 కేజీకి 1/2 కిలో చికెన్కి 1/2 కిలో రైస్ వేసానండి. మీ ఇష్టం, మీరు ఎలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ చికెన్ పట్టేంత వరకు బాగా మిక్స్ చేద్దాం. ఇక్కడే మనం కారము ఫస్ట్ వేసేసాం కదా, సాల్ట్, కొంచెం కారం సరిపోలేదు అనుకోండి, ఇక్కడే మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మా తగలబెట్టమైంది. ఇప్పుడు రైస్ వేసి కొంచెం సేపు
రైస్ వచ్చేసి చికెన్కి పట్టేటట్టు కొంచెంసేపు 5 మినిట్స్ బాగా. ఇప్పుడు ఇందులో బియ్యానికి సరిపడా నీళ్లు పోసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. అంటే ముందుగా చికెన్లో వాటర్ ఉంటుంది కదండి, దాని దగ్గర చూసుకోండి. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఇక్కడ పుదీనా కొత్తిమీర అంతా వేసుకొని స్లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ చూడండి ఫ్లేమ్ స్లోగా పెట్టేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకొని ఇది బాయిల్ అయిన తర్వాత దాని మీద పుదీనా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడం అంతే అండి. తర్వాత ఎలా ఉందో చూద్దామా. బిర్యానీ ప్రిపేర్ అయిందండి. దించే ముందు కొత్తిమీర పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే. చికెన్ బిర్యానీ రెడీ.